కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారని తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. టార్గెట్ చేసిన నేతలపై తప్పుడు కేసులు బనాయించి ముప్పతిప్పలు పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై మాట్లాడే కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు కాకాని గోవర్ధన్ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీ బలోపేతానికి, అలాగే ఈ జిల్లాలో ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ వైపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తూ వాళ్ళకి న్యాయం జరగాలని ఫైట్ చేస్తున్నటువంటి ఆయన గొంతు నొక్కాలని ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరిచి ఆయన మీద అక్రమ కేసులు బనాయించి లాస్ట్గా ఆయన బెయిల్ వస్తుందేమో అని ఎస్సీ ఎస్టీ కేసులు కూడా వాడుకోవడం జరుగుతుంది. కంప్లీట్గా ఏ ఒక్క విషయం తీసుకున్నా అన్నీ వైలేట్ చేస్తూ ఆయన ఎలాగైనా రాజకీయంగా అనగదొక్కాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ని ఆయన ద్వారా వినిపించకుండా చేయాలని ఈరోజు బలవంతంగా తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగా ఆయన మీద కుట్రలు చేస్తున్నారు. ఏ రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. ఖచ్చితంగా న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది. ఖచ్చితంగా ఆయన కోర్టులో ఫైట్ చేసి నిజాయితీగా బయట వస్తారనే నమ్మకం మాకు ఉంది. వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా అవి కోర్టుల ముందు నిలబడవనే విశ్వాసం మాకుంది. ఈరోజు ఎక్కడ చూసినా నెల్లూరు జిల్లా అలాగే తిరుపతి జిల్లాలో అక్రమ మైనింగ్ వారు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద బురజల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అలాగే నిన్నటికి నిన్న మేరుగు మురళన్న కూడా ఏడైతే అక్రమ మైనింగ్ జరుగుతుందో అదంతా విజిట్ చేయడానికి ముందుకెళ్తుంటే అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అలా